విశాఖలో ఆతిథ్య రంగానికి పరిశ్రమ హోదా కల్పించేందుకు కృషి చేస్తాం. హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ సమావేశంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. విశాఖలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామని పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీభరత్ తెలిపారు. అలాగే హోటల్స్ ను ఒక పరిశ్రమగా గుర్తించడానికి కూడా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. నగరంలోని వేర్వేరు హోటల్స్ లో ఐటీ నిపుణులు, హోటల్ మర్చెంట్స్ తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ దస్పల్లా హోటల్లో హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్, తూర్పు అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ అభ్యర్థి గణబాబు, ఉత్తర బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, దక్షిణ జనసేన అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్, గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావులు పాల్గొన్నారు. హోటల్ మర్చెంట్స్ తమ సమస్యలను వివరించారు. విశాఖ నగరంలో సుమారు 1500 హోటల్స్ ఉన్నాయని అసోసియేషన్ నాయకులు సాయిరాం సత్యనారాయణ తెలిపారు. ఈ హోటల్స్ ను పరిశ్రమగా గుర్తించి రాయితీలు ఇవ్వాలని, సమయాలు పెంచుతూ ఉన్న జీవోను అమలు చేయాలని కోరారు. వచ్చే ప్రభుత్వంలోనైనా వీటినన్నిటినీ పరిష్కరించాలని నేతల ముందు ఉంచారు. ఈ ఇండస్ట్రీలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారందరి భవితవ్యం నేపథ్యంలో హోటల్స్ ను పరిశ్రమగా గుర్తించి రాయితీలు ఇవ్వాలని కోరారు. నగరంలో ఉన్న హోటల్స్ ను పరిశ్రమగా గుర్తించేందుకు తమ ప్రభుత్వం రాగానే ప్రయత్నిస్తామని ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ తెలిపారు. అలాగే ఐటీ పరిశ్రమను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో 1,80,000 కోట్లు ఐటీ ఎగుమతులు ఉండగా ఒక్క విశాఖ నగరంలో ఈ ఎగుమతుల సంఖ్య 5,000 కోట్లకు పెరిగిందన్నారు. 2014లో కేవలం 1,400 కోట్లు ఐటీ ఉత్పత్తులు ఉండగా 3 రెట్లు పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు, పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. హోటల్స్ ను పరిశ్రమగా గుర్తించేందుకు కూటమి అధికారంలోకి రాగానే ప్రయత్నిస్తామని ఉత్తర బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఇంకా రకరకాల ఇబ్బందులు వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, మీకు మా గవర్నమెంట్ నుంచి ఏ సహాయం లేకపోయినా, లేకపోతే సరిగ్గా సహాయం స్పందన లేకపోయినా మేము ఏదో మా స్వయం కృషితో పట్టుదలతో పనిచేస్తున్నాము. నేను వాళ్ళకి అష్యూరెన్స్ చేసింది, రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, విశాఖపట్నంలో మేము నా తరపున అట్లీస్ట్ 1,00,000 ఉద్యోగాలు సృష్టించాలని చెప్పాను. మీకు ఉన్న సమస్యలు అంటే మాకు స్కిల్డ్ టాలెంట్ కావాలి, మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ కావాలంటే భూమి కావాలి, ఇట్లాంటి అన్ని ఇష్యూస్లో మేము సహకరిస్తాము. మీరు మీ ఎంప్లాయ్మెంట్ డబ్బులు ట్రిపుల్ చేసుకుని, ఇవాళ విశాఖపట్నంలో 20,000 ఉంటే దాన్ని 40,000 ఎట్లా చేయాలి, 40,000 ఉంటే 80,000 ఎట్లా చేయాలి భవిష్యత్తులో మాట్లాడడం జరిగింది. సిమిలర్లీ ఇవాళ హోటల్స్ అసోసియేషన్ కూడా గత 5 సంవత్సరాల్లో ఇక్కడ టూరిజం అంత బాగా పెరగకపోవడం వల్ల, నేను ఫ్లైట్స్ కూడా చాలా తీసుకుంటాను కాబట్టి, ఉదాహరణకి హైదరాబాద్కి విశాఖపట్నానికి ఒకప్పుడు రోజుకి 12-13 ఫ్లైట్లు ఈచ్ వే ఉండేవి. ఇవాళ అది 6-7కి పడిపోయింది. అంటే డొమెస్టిక్ ట్రావెల్ కూడా విశాఖపట్నానికి చాలా తగ్గిపోయింది, చాలా బాధాకరం. సో దానికి అనుగుణంగా హోటల్ ఇండస్ట్రీ రూమ్ రేట్లు కూడా అంత డిమాండ్లో ఉండకపోవడం, వీళ్ళకి కూడా అంత లాభాలు లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు ఫేస్ చేయడం, ఎక్స్పాన్షన్ చేయకపోవడం. ఇవాళ 150,000 మంది కుటుంబాలు వీళ్ళ మీద ఆధారపడి పనిచేస్తున్నారు. నేను వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో దాన్ని 2,50,000 చేయగలుగుతారా? అప్పుడు నా ఎంటైర్ గోల్ 1,00,000 ఉద్యోగాలు ఈ ఒక్క అసోసియేషన్తోనే అవుతుంది. ఒకవేళ అవ్వకపోయినా అట్లీస్ట్ మినిమం 50,000 ఉద్యోగాలన్నా పర్యాటకంగా మనం విశాఖపట్నం ఎప్పుడైతే అభివృద్ధి చేస్తామో హోటల్ అసోసియేషన్ కూడా బాగా పెరుగుతుంది, దానికి అనుగుణంగా పెరుగుతుంది. వాళ్ళకి అనుకూలమైన పాలసీస్ అంటే రాత్రి 12 గంటల దాకా ఆపరేట్ చేయొచ్చు అని రూల్ ఉన్నా సరే వాళ్ళు అమలు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కేటగిరీలో కూడా వాళ్ళని గుర్తించమని అడిగారు, అది కూడా టేకప్ చేస్తూ ఉన్నాము. అది కాకుండా వాళ్ళ హోటల్ అసోసియేషన్ కోసం ఒక భవనం కట్టుకోవడానికి కొంత భూమి కూడా గవర్నమెంట్ రేట్లో కేటాయించమన్నారు, అది కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో చేస్తా ఉన్నాం. ఓవరాల్ వాళ్ళు అడుగుతున్నది జెన్యూన్ కోరికలు. ఒకటి, హోటల్ ఇండస్ట్రీ, ఇది మనం పేరుకి ఇండస్ట్రీ అంటున్నాం కానీ వాళ్ళు ఇండస్ట్రీ కేటగిరీ కింద రావటం లేదు. అది హోటల్ ఇండస్ట్రీ కింద పెట్టమన్నారు. తప్పనిసరిగా అది చేస్తే వాళ్ళకి బ్యాంక్ లోన్స్ అన్నీ బాగుంటాయి. అది ఆ విజ్ఞప్తి చాలా జెన్యూన్ విజ్ఞప్తి. అన్ని పార్టీల వారు కూడా దీన్ని అడాప్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఇంకొకటి, హోటల్స్ 10:30కి మూయించేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంటు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం టూరిజం డెవలప్ చేయాలంటే కనీసం 12 గంటల వరకు రెగ్యులర్ స్టాండర్డ్ హోటల్స్ కూడా ఉండవలసిన అవసరం ఉంది. అందుకు 12 గంటల వరకు మేము నెక్స్ట్ ప్రభుత్వంలో, ఇప్పుడు ప్రభుత్వం చేయడానికి అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వంలో చేయిస్తామని చెప్పడం జరిగింది. అంటే మన ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా వాళ్ళు చెప్తున్నవన్నీ కూడా జెన్యూన్గా ఉన్నాయి, పబ్లిక్ సర్వీస్ చేసే విధంగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వంలో మన ప్రయత్నం మనం చేస్తామని. నగరంలోని సుమారు 1,500 హోటల్స్ కు సంబంధించిన యాజమానులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేతల ముందు ఉంచారు.